నెల్లూరు జిల్లా రాజకీయాలు ఊహించని టర్న్ తీసుకుంటున్నాయి. రెండుసార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా సీఎం జగన్ తొలి మంత్రివర్గంలో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ యాదవ్ను సరఫరారావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపడం దాదాపు ఖాయమైందంటున్నారు. మరి జగన్ ఆయన్ని అక్కడకు పంపుతారో లేదో కానీ ఇప్పటికే నెల్లూరు లోక్సభ నుంచి పోటీకి సిద్ధమైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటును కూడా రిజర్వ్ చేసుకున్నారట. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ను వ్యతిరేకిస్తున్న వేమిరెడ్డి ఆ స్థానం నుంచి తన భార్య ప్రశాంతి రెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నారట. కుటుంబంలో ఒకరికే సీటు అంటున్న వైసీపీ వేమిరెడ్డి విషయంలో సడలింపు ఇచ్చిందన్న ప్రచారం కూడా మొదలైంది. నెల్లూరు జిల్లా వైసీపీలో ముఖ్యంగా నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హవానే నడుస్తోందన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అటు వైసీపీలోనూ తెలుగుదేశంలోనూ వేమిరెడ్డి గురించే చర్చ జరుగుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పొలిటికల్ సర్కిల్స్ లో వేమిరెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు. రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఆ లోక్సభ సీటు పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్ని మార్చాలని పట్టుపట్టారు. మరీ ముఖ్యంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ యాదవ్ను తప్పించాలని ఆయన పార్టీ పెద్దలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారట. 2019లో అనిల్ గెలుపుకి అన్ని విధాలా సహకరించిన వేమిరెడ్డికి అనిల్కి మధ్య ఇప్పుడు గ్యాప్ పెరిగింది. వివిధ కారణాలతో వేమిరెడ్డితో అనిల్ విభేదించారు. అదీకాక అనిల్కి వైసీపీ జిల్లా ముఖ్య నేతలైన మంత్రి కాకాని వంటి వారితో పసగడం లేదు. అనిల్ వైఖరి కారణంగానే అందరితో విభేదాలు తలెత్తాయని, అది పార్టీని ఇబ్బంది పెడుతుందంటున్న వేమిరెడ్డి ఆయన సిటీ నుంచి పంపించడానికి చక్రం తిప్పారట. ఈపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయిన వేమిరెడ్డి మాటని కాదనలేని వైసీపీ పెద్దలు అనిల్ విషయంలో డెసిషన్ తీసుకుని ఆయనకు కూడా చెప్పారంటున్నారు. అనిల్ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో గూడూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో పాల్గొన్నారు. అక్కడ అనిల్ మాట్లాడుతూ 2 సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పనిచేశాను, 3వసారి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నానని ఆఫ్ ద రికార్డుగా చెప్పారట. దాంతో అనిల్ షిఫ్టింగ్ పై క్లారిటీ వచ్చినట్టు అయింది. మరోవైపు నెల్లూరు సిటీ టికెట్ కోసం పావులు కదపడం మొదలుపెట్టారట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తన భార్య ప్రశాంత్ రెడ్డిని నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట ఆయన. ఇప్పటికే ఆ విషయాన్ని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారట. వేమిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చి ఒప్పించిన వైసీపీ పెద్దలు ఇప్పుడు ఆయన భార్యకు టికెట్ విషయంలో కాదనలేని స్థితిలో ఉన్నారట. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇచ్చేది లేదని గతంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భాలున్నాయి. అయితే ఆ రూల్కి వేమిరెడ్డి విషయంలో రిలాక్సేషన్ ఇవ్వడం ఖాయమంటున్నారు. నెల్లూరు జిల్లాలో పార్టీకి ఆర్థికంగా అన్ని విధాలా అండగా ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగారు కాబట్టి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. అదే జరిగితే ఇంటా బయట విమర్శలు తప్పవన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఏదేమైనా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేటకు మార్చడం దాదాపుగా ఖాయమవడంతో గతంలో సిటీ నుంచి అనిల్ని తప్పించాలని డిమాండ్ చేసిన వేమిరెడ్డి మాట నెగ్గించుకున్నట్టయింది. మొత్తానికి వైసీపీలో వేమిరెడ్డి సత్తా ఏంటో ఈ వ్యవహారంతో స్పష్టమైందని జిల్లా వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.